హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నరేష్ గంగాపుత్ర ఫిషింగ్ ఛానల్ స్వాగతం. ఈరోజు కూడా షికార్కి వచ్చేసిన. ఈరోజు వచ్చేసి మా రిలేటివ్స్ వచ్చిన మా ఇద్దరు ముగ్గురు కాకలతోటి. ఇక్కడ వచ్చేసి ఇంకా హాయ్ చెప్తాను. ఇది వచ్చేసి మా చిన్న తమ్ముడు చాలా రకాలు ఉన్నాయన ఒక బాబాయ్, ఎక్కడో బాబాయ్ ఉన్నారు, ఇంకో బాబాయ్ అవసరం సైడ్ ఉన్నారు. ఈరోజు షికార్ ఎట్లుంటారో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు అయితే కొట్టినట్టే చూస్తా. ఈ వీడియో కంటిన్యూ చేయ ఫ్రెండ్స్, మధ్యలో చూస్తా. ఎందుకంటే బాగా మంది ఉన్నారు ఇక్కడ. ఫోన్ పెట్టి నా ఆట మీద నేను ఉంటే కొద్దిగా బాగున్నది. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ మా కాక ఒకటి చిన్నది బోని కొట్టిండు, చిన్న జిల్లా. ఫ్రెండ్స్ చెంచగాలం కట్టినా ఎవరు లేరు కదా అని చెప్పి చిన్న ప్రయోగం చేస్తున్నా. వాల్వులు అవుతున్నాయి. మరి వాల్వులు పడతాయా, పాంప్లెట్లు పడతాయా, రవ్వులు పడతాయా, బొచ్చలు పడతాయా, అసలు ఏం పడాయా ఏం తెలియదు. కానీ ఒకసారి అయితే ప్రయత్నం చేద్దామని చెంచగాలం కట్టినా. ఓకేనా ఫ్రెండ్స్? ఎవరు లేరు కాబట్టి, ఎందుకంటే మనం జట్కా కొట్టేటప్పుడు ఒకవేళ స్పూన్ అనేది పైకి ఎగిరేసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇది కడుతున్నా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మళ్ళొక్క రవ్వు కొట్టినా. ఎండాకాలానికి బోని అయింది. ఫ్రెండ్స్ చెంచా దాలానికి పడ్డారు. రెండు ఫాలో అయితే చెడి తీసింది. ఫస్ట్ తీసు చెంచా గాలానికి పడ్డది. ఓకేనా ఫ్రెండ్స్? వేరే చూస్తున్నాను ఇంకా మంచి చేపలు కొట్టేది ఉంచుతా. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ అయితే రవ్వులు పడతాయా, బొచ్చలు పడతాయా, వాలువలు పడతాయా అనుకున్నా. కానీ రవ్వు వాడులు అనేది విసిద్దాం, చూద్దాం. ఒకవేళ చెంచగాలానికి రవ్వులు పడతాయంటే ఆట ఇట్నే కొనసాగిద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ వీళ్ళకి వెళ్దాం. नरेश गंगापुत्र फिशिंग मार यूट्यूब में.
చెంచగలానికి పడ్డ రవీదే ఫ్రెండ్స్. ఒక 2-3 అయితే పాంప్లెట్లు పెద్ద సైజు తగిలినాయి. అది కొద్దిగా కొత్తగా తాకినట్టున్నాయి, అలానే పడిపోయినాయి. ఎంత ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి బెల్ ఐకాన్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఏ వీడియో అయితే మీ ముందు రావడానికి. ఓకేనా ఫ్రెండ్స్, మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.